హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్కారం, నా పేరు సుధీర్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో తిరుపతి ప్రసాదం లడ్డు మీద, తిరుపతి ప్రసాదానికి ఒక లడ్డూకి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. తిరుపతి దేవస్థానానికి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎందరో భక్తులు హిందువుల మనోభావాలతో ముడిపడినటువంటి ఇటువంటి విషయాల్ని చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో ఉండి బహిర్గతంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇటువంటి విషయాల్ని దేవాదాయ శాఖ అంతర్గతంగా విచారణ చేసి నిజానిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి ప్రభుత్వము ఇటువంటి ఆరోపణలు చేస్తూ దేవునికి సంబంధించినటువంటి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా రాజకీయాలకి వినియోగించుకోవడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇటువంటి చర్యల్ని తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కూటమి కానివ్వండి, ఎటువంటి రాజకీయ పక్షాలు కానివ్వండి వీటిని రాజకీయం చేయకుండా, ఇటువంటివి జరగకుండా, ప్రజల్లో అపనమ్మకాలు కలిగించకుండా దేవుడి మీద ఉన్నటువంటి భక్తిని మనోభావాలను కాపాడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అనేసి తెలియజేస్తూ ఉన్నాం. అఖిలాండ కోటి భక్తులు దైవ స్వరూపంగా భావించే ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎవరైనా గుర్తుకొచ్చే ఏకైక దైవం ఎవరైనా ఉన్నారంటే మన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి. అనేక మంది భక్తులు ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన మాటలు, లడ్డు గురించి ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు అనేకమైన భక్తులు ఆందోళన కలిగిస్తూ ఉన్న విషయము. అనేక మంది ఆందోళన చెందుతున్నారు. ఎంతో బాధాకరమైన విషయము. లోపాలుంటే సరిదిద్దాల్సిన ముఖ్యమంత్రి ఈరోజు నిస్సిగ్గుగా లడ్డులో ఈ విధమైనటువంటి పరిస్థితులు వచ్చినాయని చెప్పడం, అలాగే భక్తులకు ఏ అయితే సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ సమకూర్చకపోగా ఇలాంటి భావాలు, ఇలాంటి మాటల వలన అనేక మంది భక్తులు ఈరోజు చాలా మానసికంగా వేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఇటువంటి విషయాల మీద సత్వరంగా చర్యలు తీసుకోవాలి. లోపాలుంటే ఇమీడియట్లీ జ్యుడిషియల్ కస్టడీ, ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి. ఏదైతే విజిలెన్స్ కమిటీలు ఉన్నాయో వాటి ద్వారా దాన్ని సత్వరంగా పరిష్కరించాల్సింది పోయి ప్రజలను అభద్రతా భావానికి గురి చేయొద్దని దయచేసి ముఖ్యమంత్రి గారికి ప్రజల తరఫున విన్నవించుకుంటున్నాం.